చెప్పు తీసి కొడతా. ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట. ఒకసారి పెట్టవా అన్నవారు మీరు చెప్పుతూనే కొట్టండి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? చెప్పు తీసుకొని కొడతాం చూడన్న మళ్ళా మాట అంటే. ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు? చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా ఏప్రిల్లో? ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా? సీరిసింత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు మర్చిపోవద్దు తమ్ముళ్ళు. 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇయ్యకపోతే వాళ్ళ తరపున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు, సోనియమ్మ జన్మదినం. 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు పోయి ఉరికి తెచ్చుకోండి. ఇప్పటిదాకా తీసుకొని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వస్తాంది. చేస్తాడా? చెయ్యడు, శాత కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. ఏదో ప్రతిపక్షం ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు. నోటికి ఎంత వస్తా అంత ఒర్రుకుంటా, కేసీఆర్ మీద బూతు పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు, ఒర్రుపోతాడు తప్ప ఆయనకేం తెలియకేదో మాట్లాడిండు, ఫసాయించిండు. ఇలా కింద మీద పడతాడు. అందుకే నేను అంటున్నా, 2 లక్షల రుణమాఫీ చెయ్యనందుకు, రైతు భరోసా చాలు చేయనందుకు, రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు వేయనందుకు, తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీని అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే నేను మీకు అనేది, ఈ ప్రభుత్వం 45 రోజులలోనే చాలా మందిని శత్రువులను చేసుకున్నది. పాపం మా ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు వాళ్ళు మార్పు కావాలని ఆయనతో ఓటేసింది. అందరే లేదు, కొందరు వేసారు. అందరు వేసారని నేను ఎట్లా అంట, కానీ కొందరు పాపం ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు అదేదో బోర్డు పెడతాడట, నెలకి గిన్ని పైసలు ఇస్తారట, సంక్షేమం అట, ఏదో అవుతుందట, కేసీఆర్ మంచిగానే చేసిండు కానీ ఈయన ఇంకా మంచిగా చేస్తాడట అని చెప్పి నీకు 2 సార్లు ఇచ్చినాం కదా, వాళ్ళకు ఒకసారి ఇస్తామని ఇచ్చింది. ఏమైంది ఇచ్చిన పాపానికి? ఇలా వాళ్ళ కొంప కొల్లేరైంది. వాళ్ళు మంట మీద ఉన్నారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు, వాళ్ళ కుటుంబాలు ఇవాళ రెక్కాడితే గాని డొక్కాడని జీవులు, వాళ్ళు మంట మీద ఉన్నారు. వాళ్ళు ఇలా ఎదురు చూస్తాండ్రు, ఎక్కడ దొరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు? రేపు జెడ్పీటీసీలో దొరుకుతారా, కౌన్సిలర్లు దొరుకుతారా, పార్లమెంట్లో దొరుకుతారా, సొసైటీ ఎలక్షన్లో దొరుకుతారా? యాడ దొరుకుతాడా కర్రు గాల్చి వాత పెట్టేందుకు 6.5 లక్షల మంది తమ్ముళ్ళు వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు చేయవలసింది ఒకటే. ఇప్పుడే వినోదన్న చెప్పిండు, 2189 బూత్లున్నాయి. బూత్కొక్కరు చొప్పున సోషల్ మీడియా వారియర్గా, తెలంగాణ బలగంలో సైనికుడుగా మనం అపాయింట్మెంట్ చేసుకొని మీరు చేయవలసింది ఒకటే. మీ ఊళ్ళో కూడా ఆటోలు ఉంటాయి, మీ ఊళ్ళో కూడా ఆటో అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళ కాడ పోయి మాట్లాడినరి, ఒక వీడియో తీసి మాకు పంపిండ్రి. మేము మీకు పంపించరు కాదు, మీరు కూడా మాకు పంపిండ్రి. వాళ్ళ ఆవేదన ఏంది, వాళ్ళు ఏమనుకుంటారో అడుగుండ్రి. మనం ఎన్నడూ అనుకోలే కొన్ని దృశ్యాలు చూస్తామని, ఎన్నడూ అనుకోలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేస్తే ఏం చేసినాం? మీ ఇంటికే అధికారులు వచ్చింది, మీరు ఇంట్లోనే కూర్చోండ్రి, కదులకుండ్రి, బొంబాయిలు ఉన్నోళ్ళు, దుబాయ్లు ఉన్నోళ్ళు కూడా దయచేసి రండ్రి, వచ్చి మీ పేరు రాయించుకోండి అంటే మీరు ఇంటికాడికి వచ్చి ఇంట్లో కూర్చుంటే మీ దగ్గరికి అధికారులు వచ్చి రాయించుకొని పోయిండ్రు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం సంగతి, ఇంటింటికి వచ్చిండ్రు అనలేదు ఆనాడు, వచ్చిండ్రు. మరి ఇవాళ గుంపు మేస్త్రి గారి పాలనలు ఏమైతుంది? లైన్లు, క్యూ న్యూస్ చూడాలి, క్యూలు కట్టాలి, ఆగమాగం కావాలి. ఇలా క్యూలల్లో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధులు, పెద్ద మనుషులు, ఎరువుల దుకాణాల ముందు లైన్లు, ఇత్తనాల దుకాణాల ముందు లైన్లు, పవర్ కట్లు చాలైనాయి, మళ్ళా ట్యాంకర్ల దగ్గర కూడా లైన్లు చాలైనాయి. ఇది ఈరోజు వాస్తవ పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ఎన్నడూ అనుకోలే మనం మళ్ళీ ఇట్లాంటి దృశ్యాలు మళ్ళొస్తాయని.
ఎర్రల దుకాణాల ముందు లైన్లు, విత్తనాల దుకాణాల ముందు లైన్లు మళ్ళా కనబడతాయి అనుకోలే. ఇంకా ఘోరం ఏంటంటే కలలో కూడా ఊహించని దృశ్యాలు. ఆ ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు ఏందో కానీ లేడీస్ వాళ్ళు చేస్తున్న యుద్ధాలు చూస్తే మీరేమనుకోకండి అమ్మా. వాళ్ళు చేస్తున్న యుద్ధాలు, ఆ బస్సు డ్రైవర్ సీట్లు అల్లకెళ్ళి డోర్లకెళ్ళి ఎక్కుతాండ్రు, ఆ కిటికీలకెళ్ళి ఎక్కుతాండ్రు, కొట్టుకుంటాండ్రు, జుట్లు పట్టుకుంటాండ్రు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ జిల్లా మంత్రి, రవాణా మంత్రి వారిని అడుగుతా ఉన్న రవాణా మంత్రి గారిని, మంత్రి గారు మీరు ఫ్రీ బస్సు పెట్టే ముందు ఆలోచన చేయరా? బస్సుల సంఖ్య పెంచాలని ఆలోచన చేయరా? బస్సులు కండిషన్లు ఉన్నాయో లేవో చూసుకోవా? ఉత్తగానే ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఫ్రీ 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 ఎక్కుండ్రు అంటే అలా పాపం లేడీస్ కొట్టుకోవట్రి, ఇంకో దిక్కేమో ఆటో అన్న లేడవట్రి, టికెట్లు ఏమో కొనుక్కున్న మొగోళ్ళు, టికెట్లు పైసలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు కూడా తిట్టుకోవట్రి. వాళ్ళకేమో సీటు దొరకకపోయా, వీళ్ళేమో కొట్టుకోవట్రి, ఆటో అన్నలేమో ఆకలితో అలమటించవట్రి. ఎవరు సంతృప్తిగా ఉన్నారు సారు అని నేను అడుగుతున్నా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని. అంటే ఏదన్నా చేస్తే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఆగమాగం చాలు చేసినాం అన్నట్టు కాదు, ఆగమాగం మోసం చేసినాం అన్నట్టు కాదు. 2 గ్యారెంటీలు అమలు చేసినాం అంటుండ్రు. కానీ మర్చిపోకండి తమ్ముళ్ళు, 6 గ్యారెంటీల్లోనే 13 హామీలు ఉన్నాయి. మహాలక్ష్మి అనే గ్యారెంటీలోనే 3 హామీలు ఉన్నాయి. ఒకటి ఫ్రీ బస్సు, రెండవది ఫ్రీ సిలిండర్ 500 రూపాయలకు సిలిండరు, మూడోది ప్రతి మహిళకు 2500 రూపాయలు. మరి ప్రతి మహిళకు 2500 ఇస్తామని చెప్పి ఇంటింటికి గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు. ఆ గ్యారంటీ కార్డు మీద ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిద్దరు సంతకాలు పెట్టిండ్రు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో 1,57,00,000 మంది 18 ఏళ్లు నిండిన మహిళలు ఉన్నారు. 1,57,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి ప్రతి మహిళకి ఇస్తామని మీరే చెప్పిండ్రు. అలా రాసింది 420 పుస్తకంలో చూడండి. 420 పుస్తకంలో మహిళలకు ప్రతి నెల 2,500 భృతి అన్నారు. 1,57,00,000 మంది మహిళలకు ప్రతి నెల 2,500 ఇయ్యాల్సిందే. తప్పించుకునే ప్రయత్నం చేస్తే సోషల్ మీడియాలో వాళ్ళ తాట తీసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇడిచిపెట్టొద్దు. ప్రజల తరపున ప్రశ్నించాలే, నిలదీయాలే, వాళ్ళ తాట తీయాలే. నిజం చెప్పాలంటే కేసీఆర్ గారు మాకు మొదటి రోజు పిలిచి చెప్పిండ్రు, ఒక 100 రోజులు ఇడిచిపెట్టండి, ఏం మాట్లాడకండి, ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కూడా కూర్చోవాలి, వాళ్ళు కూడా చదువుకున్నాక మాట్లాడదాము, 100 రోజుల్లో నిలబెడతాం, మాటలు నిలబెట్టుకుంటామని వాళ్ళు చెప్పిండ్రు. 100 రోజులు సమయం ఇద్దామని కేసీఆర్ గారు అన్నారు. మేము కూడా అంతే మర్యాదగా ఉన్నాం. వాళ్ళు గెలిచిన రోజు, మనం ఓడిపోయిన రోజు డిసెంబర్ 3 నాడు నేనే ప్రెస్కు మాట్లాడినా. ఏమన్నా నేను అన్నాడు, 2 సార్లు మమ్మల్ని ప్రజలు గెలిపించిండ్రు, వాళ్లకు రుణపడి ఉంటాం, వాళ్లకు ధన్యవాదాలు. ఈసారి కొత్త పాత్ర ఇచ్చిండ్రు, మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు, దాన్ని కూడా నిలుపుకుంటాం, దానిలో కూడా ప్రతిపక్షం అంటే ఎట్లుండాలనో చేసి చూపెడతామని చెప్పి కూడా నేను చెప్పిన. మర్యాదగా ఉన్నాం, పొల్లు మాటలు మాట్లాడలే, ఓడిపోయిన వాళ్ళు మాట్లాడలే, గెలిచిన వాళ్ళు మాట్లాడలే, ఎక్కడేం తప్పు మాట్లాడలే. కానీ ఏ రోజైతే అసెంబ్లీకి పోయినామో ఆ గవర్నర్ గారి ప్రసంగం అని పెట్టింది, అది కాంగ్రెస్ కార్యకర్తలు గల్లీలో మాట్లాడేదానికంటే హీనంగా పెట్టిండ్రు ఆ ప్రసంగం. కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలంగాణను నాశనం చేసిండు, కేసీఆర్ గారు తెలంగాణను విధ్వంసం చేసిండు, కేసీఆర్ అప్పులపాలు చేసిండు, రాష్ట్రం దివాలా అయిపోయింది అని రాజకీయంగా దివాలా కోరు మాటలు మాట్లాడితే